మా ఎమ్మెల్యే గారు వసంత కృష్ణప్రసాద్ గారితో చెప్పినప్పుడు ఫ్రీగా లోడింగ్ చేస్తాను, నెలకు 12 ట్రిప్పులు ఇస్తాను, 15 ట్రిప్పులు ఇస్తానని చెప్పారు. చెప్తే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి ఆ విషయం చెప్తే మా లారీ ఓనర్స్ కానీ అందరూ ఆనందించి దీక్ష విరమింపజేశారు. తర్వాత రోజు అతను చెరువులోకి అందరూ లోడింగ్ వచ్చేసరికి మాట మార్చేశాడు. అప్పుడు లెటర్ తీసుకోలేదు. రాతపూర్వకంగా మేము అతని దగ్గర ఎటువంటి లెటర్ తీసుకోవాలి. మేము నమ్మాము. అతను తెల్లారిపాటికి మాట మార్చి బండికి 500 చొప్పున వసూలు చేస్తా అందరిని తప్పుదో పట్టించాడు. కాబట్టి అందరం కడుపు మండిన ప్రతి లారీ ఓనర్ ఇవాళ వచ్చి ఇక్కడికి వచ్చి లోడింగ్ ని అడ్డుకున్నారు. ఒక్క లారీ వచ్చేసి 3000 అంటున్నాడు. ఇతనికి ఇచ్చింది టన్ను 3 రూపాయలు. 3000 ఏంటి, ఇంత దారుణమా? సింగిల్ బండి ఓనర్లు, డ్రైవర్ కమ్ ఓనర్లు ఉన్నారు. వీళ్ళందరూ లారీ తిప్పుకుని నెలకైనా ఒక 20,000 మిగిలితే లారీకి ఇస్తి కట్టుకోగా బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ ఇవాళ చాలా రోడ్డును పడేశారు ఈ రిఫెక్స్ అనే కంపెనీ వచ్చి. సార్, ఉదయం నుంచి మీరు ఈ నిరసన 15 ట్రిప్పులు లోడింగ్ ఫ్రీగా వేయాలి, తర్వాతది అమౌంట్ కట్టుకుంటామని చెప్పి లోకల్ లారీ యూనియన్ మొత్తం అందరూ అడిగారు. అడిగితే వాళ్ళు 2 days మేము ఫైనల్ చేస్తాము, మాకు టైం ఇవ్వండి అన్నారు. అప్పుడు దాకా లోడింగ్ ఆపేస్తాము, లోడింగ్ చేయము, మేము లోకల్ వాళ్ళతో సక్సెస్గా నడవాలనుకుంటున్నాము. కాబట్టి మీ కోరికలన్నీ మేము చెప్తాము ఏ విధంగా అనేది, అది అయిన తర్వాతే లోడింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అప్పుడే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాం.